Hi friends, good morning. Welcome to day 4 of our Gujarat trip. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ బ్లాగ్స్. సో డే 4. సో యాక్చువల్గా నిన్న నైట్ మేము పాలితానాలో స్టే చేసాము. ఓమ్ ప్లాట్ అనే చిన్న హోమ్ స్టే లాంటిది. చూసారా, ఇదే జంగే లాడ్జెస్లో మేము ఉంటున్న రూమ్. ఇట్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఓకే రూమ్స్ మరీ అంత లగ్జరీ లేవు, కానీ మేబీ మనం లాగా ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో యాక్చువల్గా ఇది మనం ఒకటి ఎక్స్ట్రా బెడ్ అడిగాం కదా, సో దానికి ఒక ఎక్స్ట్రా బెడ్ అయితే ఇచ్చారు ఈ కార్నర్లో. సో టోటల్ 4 members, 2 kids and 2 adults డెఫినెట్లీ సరిపోతుంది ఇక్కడైతే. హియర్ కమ్స్ టీవీ అయితే ఇచ్చారు. బాల్కనీకి వెళ్దాం. నైస్. బాగుంది కదా. ఇవి మన శనగ చెట్లు అనుకున్నా, వేరుశనగ. మన కారు అక్కడ పార్క్ చేసాము. లయన్ బొమ్మ, ఎందుకంటే ఇది మన గిర్ అంతా లయన్స్ పార్క్ కదా, వచ్చిన దారాల్లో మొత్తం అంతా లయన్స్ ఫొటోస్, లయన్స్ గురించి చెప్తున్నారు. సో ప్రతి ఒక్క రూమ్లో కూడా ఒక్కొక్క ఫోటో కూడా ఉంది, లయన్ స్టాచ్యూ ఫోటో కూడా. సో రూమ్ అయితే వరకు అయితే మాత్రం మరీ అంత లగ్జరీగా అయితే ఏం లేదు. ఒక మెయిన్ థింగ్ అంటే ఓన్లీ ఏసీ రూమ్స్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఇక్కడ ఉన్న హ్యూమిడిటీ తట్టుకోవడానికి. సో అదొకటి తప్పితే మిగతా అంతా ఓకే. మనం ఒక అడవిలో ఉన్నంత ఫీల్ అయితే డెఫినెట్లీ ఉంది. బట్ మనం పెట్టిన అమౌంట్కి వర్తా కాదా అంటే మేబీ ఒకసారి లంచ్ చేసి, ఇంకా మనం 3 meals కూడా ఆప్ చేసాం కదా, లంచ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసి దాన్ని బట్టి మనం పెట్టిన అమౌంట్కి వర్తా లేదని చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ కొంచెం ఫ్రెష్ అయిపోయి లంచ్కి వెళ్ళిపోయి, సఫారీ అతను ఇప్పుడే ఫోన్ చేశాడు, వస్తున్నాడంట. సో 2:30కి. సో ఇప్పుడు టైం వచ్చి 1:45 అవుతుంది. ఇంకా 10 minutesలో తినేసి 2:30కి రెడీ ఉంటే సఫారీకి వెళ్ళేసి 3 to 6 3 hours అంట సఫారీ. 3 hours. నా లైఫ్లో ఎప్పుడు 3 hours వెళ్ళలేదు, అంతా 20 minutes లేకుంటే 40 minutes ఉండేది. చూద్దాం. లైన్స్ దే ఆర్ సేయింగ్ 80% ఛాన్స్ వీ కెన్ సీ ద లైన్స్. చూద్దాం ఎలా ఉంటుందో. లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడే. కొంచెం ఫ్రెష్ అయ్యి మొహం కొడుకునే సరికి అయింది. ఆల్మోస్ట్ లైక్ పాలితాన్ నుంచి ఇడికి ససాన్ గిర్ రావడానికి ఆల్మోస్ట్ లైక్ 4.5 hours పట్టింది. ఒక చోట రావాలి కానీ యాక్చువల్గా షార్ట్కట్లో, కానీ అది రోడ్ క్లోజ్ చేశారంటే, సో ఒక 30 kilometers రౌండ్ చేయాల్సి వచ్చింది. సో నౌ ఇట్స్ లంచ్ టైమ్. లెట్స్ సీ ద ఫ్రంట్ వ్యూ. ఇవన్నీ కాటేజెస్, ఇటు పక్క రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ కాటేజెస్ అంట. ఇవన్నీ ఏసీ కాటేజెస్ కాదో తెలియట్లేదు, చూద్దాం. ఇటుపక్క పోయినవన్నీ రూమ్స్, అన్ని రూమ్స్ అన్ని లింక్డ్ ఉన్నాయి, మెట్లు సపరేట్గా పెట్టున్నారు. లుక్స్ డిఫరెంట్. Somnath, Jamir Falls, Diu, there are many places. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇవన్నీ ట్రై చేయొచ్చు. This is Sasan GIR. Aloo gobi, paneer butter masala, dal fry. Salt दे दो, नमक.
going to? Oh, wow. Now we are going to GIR National Park. No, we're going to castle. पहले वो सोचिए, अगर लायन का जो मूवमेंट है ना सर, हाँ लायन का जो मूवमेंट 30,000 स्क्वायर किलोमीटर है, हाँ वो इतने में ही नहीं है। हमको तो सिर्फ एक छोटा सा ही हिस्से में घूमना है। अच्छा, एक 30 से 35 किलोमीटर टूरिज्म जोन बनाया है, उसमें हमको 35 किलोमीटर का एक ट्रैक मिलेगा सर। हाँ उसमें हमको लायन को ढूंढना है। ये टिक के पेड़ है ना, हाँ तो ये जंगल पूरा माउंट आबू हिल वाला है। तो बारिश अंतरिक्ष से ज्यादा होता है। बारिश ज़्यादा होता है। हाँ, बारिश बहुत ज्यादा होता है। हाँ तो ठीक बारिश है। का पानी पूरा समुद्र में चला जाता है, अच्छा अच्छा, फिर नदी के द्वारा। हाँ तो जंगल में कहीं भी पानी नहीं रहेगा। तो ये टिक को खुद को जिंदा रहने के लिए उसका पत्ता उसको जगाना पड़ता है। अच्छा अच्छा अच्छा, तो उतना पत्ता जड़ गया तो पूरा नीचे धूप आएगा, नीचे घास भी सूख जाएगा। तो इसी तरह पूरा जंगल ड्राई हो जाता है। अच्छा अच्छा, ठीक है। Mountain area, hilly. Okay. This side hill. The monsoon water is the by is the sea. Yeah, water is going to the sea. Going to sea. Yeah. Okay. Going to sea. Or other, this plant is the tree plant. This most ofly teak wood. Teak wood is lot of flower. Lot of this tree is teak wood. Okay okay. This tree survive is leaves is drop. Yeah. होने के बाद पत्ता सूख जाता है, सूख जाता तो है। वापस जो बारिश आएगा ने, हाँ तो पूरा वो टोटल लूज हो जाएगा। हाँ, ये बाबा। The lions are sleeping. In line in each time and गर्मी and sleeping time. Sleeping In time. morning time and roadside and walking. చూసారు కదా, ఇటు పక్కన వాటర్, ఇటు పక్కన అంతా జంగిల్, ఇటు పక్కన మౌంటైన్స్, ఆల్ టుగెదర్ ఇస్ లుకింగ్ నైస్. Let's go down to.
పీకాక్స్ నన్ను చూసినావా? ఓకే, నాట్ ఇంట్రెస్టెడ్ డీట్. ఇది అవసరం లేదు నాన్నకి. నీకు అవసరం లేదు పప్ప. దాన్ని కూర్చోబెట్టు. ఒక్క నిమిషం ఎత్తుకొచ్చిన అప్పుని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను యాక్చువల్గా టైర్డ్ అయిపోయేసరికి ఎండింగ్ కూడా ఇవ్వలేదు. నా బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తున్నారు కదా ఇప్పుడు యాక్చువల్గా. సో ఇది వచ్చి జంగిల్ లాడ్జెస్ ససాన్ గిరి. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి చెప్తాను. సో నేనైతే ఒక కాంబో ప్యాకేజ్ లాగా బుక్ చేశాను. అంటే లైక్ మన జంగిల్ లాడ్జ్ రిసార్ట్ ప్లస్ 3 times మీల్స్ ప్లస్ జంగిల్ సఫారీ రైడ్ ప్లస్ గైడ్ ఛార్జెస్ ప్లస్ డ్రైవర్ ఛార్జెస్. సో ఇవన్నీ కలిపి నాకు లైక్ 2 adultsకి ప్లస్ 1 kidకి అయితే 12,200 పడ్డది. సో కొంచెం వర్త్ అంటే డెఫినెట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఫీల్. బికాజ్ ఎందుకంటే మనం ఇండివిజువల్గా అయినా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ. కానీ ఎలా అంటే అన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలన్నట్టు. అంటే నువ్వు బుకింగ్ జంగిల్ లాడ్జెస్ సపరేట్గా బుక్ చేసుకోవాలి, తర్వాత సఫారీ సపరేట్గా బుక్ చేసుకోవాలి, వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వాలి. ఎంత ప్రాసెస్ ఎందుకు అనుకుంటే ఒక ప్యాకేజ్లో చేస్తే అంత వాళ్ళే మొత్తం A to Z అంతా టేక్ కేర్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ అప్ టు ఎలా చూసేదాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఎక్కువ కష్టపడకూడదు అనుకుంటే కాంబోకి వెళ్ళిపోండి. అలా కాదు, నేను కొంచెం మనీ సేవింగ్ ఒక 1,000-2,000 సేవ్ చేయాలనుకుంటే మాత్రం గో ఇండివిజువలీ. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను యాక్చువల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నాము. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ గిర్ నేషనల్ పార్క్ ఇట్స్ ఆల్ ప్యూర్ లక్. లయన్స్ చాలా ప్రమోట్ చేశారు ఇక్కడ లయన్స్ గురించి. కనపడతాయా లేదా అంటే దట్స్ ప్యూర్లీ లక్ బేస్డ్. అది వీడియో. దెన్ నౌ వీఆర్ గోయింగ్ టు Somnath. that will come in the next vlog. Until then, see you. Bye-bye. మీకు కనుక వీడియో నచ్చినైతే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ మార్నింగ్. వాటర్ వచ్చినట్లా పోహా, ఉప్మా, దహి. This one. That is the bread toast.